బరువు తగ్గడానికి రాగి జావ మంచిదా? కాదా? చాలా మంచిది. రాగి అనేది మనకు చాలా మంచిది. ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా ఫైబర్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రాగి అనేది చాలా మంచిది. కానీ ఎస్పెషల్లీ బరువు తగ్గేవాళ్ళు రాగి జావ తీసుకోవచ్చా? లేదా? అనేది చాలా మందికి తెలీదు. సో, బరువు తగ్గేవాళ్ళు డెఫినిట్‌గా రాగి జావ అయితే తీసుకోకూడదు. యెస్. ఎందుకు అంటే జావలాగా ఏదైనా చేసినప్పుడు దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువైపోతుంది. అంటే స్టార్చ్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో, ఈ స్టార్చ్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు బరువు ఇంకా ఎక్కువ పెరుగుతారు కానీ తగ్గరు. ఓకే. ఎందుకంటే ఈ స్టార్చ్ కంటెంట్, ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది మన ఫుడ్‌లో ఎస్పెషల్లీ రాగి జావలాగా చేసినప్పుడు అది డబుల్ అయిపోతుంది మన బాడీలో. డబుల్ అయిపోయినప్పుడు అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎక్కువగా బాడీ యుటిలైజ్ చేసుకొని దాని నుంచి బర్న్ ఔట్ అవ్వదు. అండ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయేసరికి బరువు ఇంకా ఎక్కువ పెరుగుతారు. సో, చాలామంది యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మానేసి ఎస్పెషల్లీ బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోస, ఉప్మా ఇట్లాంటివి మానేసి ఓన్లీ రాగి జావ తీసుకుంటారు. లేకపోతే నైట్ డిన్నర్ బదులు ఓన్లీ రాగి జావ తాగి పనుకుంటారు. సో, ఇలా అయితే డెఫినిట్‌గా చేయకూడదు. ఎందుకంటే జావలో మనకి బెనిఫిట్స్ ఉంటాయి కానీ బరువు తగ్గే వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా ఉండదు.